అంటే ఇది ఎట్లా ఉందంటే పెళ్లి ఒకళ్ళని చేసుకుని సంసారం ఇంకోళ్ళతో చేస్తున్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ అనేక మంది మీద తప్పుడు కేసులు పెడుతున్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇవాళ ఈ సంస్కృతి ఎవరైనా కానీ ఏదైనా తప్పుని ప్రశ్నించినా నిలదీసినా, ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా స్పందించడానికి వీళ్ళందరూ కూడా హాట్లైన్లో టచ్ ఉండి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి బలంగా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క బాణి వినిపిస్తుంటే ఇవాళ తప్పుడు కేసులు పెట్టారు. ఎలాంటి కేసులు అంటే, తప్పుడు కేసులు అని ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, ఆయన మీద పెట్టినటువంటి 352, 353 BNSS లో ఈ సెక్షన్స్ కరెక్ట్గా వాటి యొక్క అర్థం ఏంటంటే నేషనల్ క్రైమ్ కాదండి, ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ అంట. అది అంటే వీళ్ళని మాట్లాడితే ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ అని మాట్లాడిన పదాలు అవి నిజమో అబద్ధమో కూడా తెలియదు. 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు కదా, మేము ఏఐ టెక్నాలజీ తీసుకొచ్చాను, ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగించే ఆ పదాలు కానీ అతను మాట్లాడినట్టుగా సృష్టించారని కూడా మాకు స్పష్టంగా దాని మీద అనుమానాలు ఉన్నాయి. ఇది ఇట్లా పెడితే దీని మీద మీరు ఇంత కఠినంగా సెక్షన్స్ పెడితే, ఇవాళ మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా పబ్లిక్ మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని భావస్వేచ్ఛం అనేటువంటి ఒక పదాన్ని అడ్డు పెట్టుకుని ఎలాంటి బూతులు మాట్లాడారండి. వాళ్ళ తల్లిదండ్రులను కూడా మాట్లాడారు. వీటన్నిటి మీద మేము ఆ రోజున గన ఇలాంటి సెక్షన్లు ఎతికి కనుక కేసు పెట్టుకుంటే ఇవాళ మీరు బయట ఇంత స్వేచ్ఛగా కూడా తిరిగేవాళ్ళు కాదు. ఇన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు మీరు చేస్తున్నారు. అసలు మీ 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నిజంగా ఈ ముఖ్యమంత్రులకి అంత అండర్స్టాండింగ్ ఉంటే, ఇద్దరి మధ్య అంత అవగాహన ఉండుంటే రాష్ట్రాల యొక్క అభివృద్ధి కోసం చూపించండి మీరు. అంతేగాని అనవసరమైన తప్పుడు కేసుల మీద మీరు శ్రద్ధ పెట్టే కంటే ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రులుగా బాధ్యత తీసుకున్నటువంటి, మీకు ఓటేసి గెలిపించినటువంటి ప్రజలకి మీరు సమాధానం చెప్పే విధంగా మీరు 2014లో జరిగినటువంటి విభజన హామీ చట్టాలు సక్రమంగా నిర్వర్తించే దిశగా మీరు పనిచేయండి. మీకు ఆ రోజున ఈ 2 రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విభజనలో రావాల్సినటువంటి నిధుల మీద కానీ నీళ్ల మీద కానీ మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అవగాహన ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చుకుంటే ప్రజలు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీకు అధికారంలో కూర్చోబెట్టినందుకు. అంతేగాని ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి తప్పులు, దాన్ని మించినటువంటి మీరు మాట్లాడిన బూతుల్ని రెండింటినీ కూడా ఒకసారి చూస్తే ఎవరు ఎంత పెద్ద తప్పు చేశారని చెప్పని దీనిలో స్పష్టంగా తెలుస్తుంది. నాగార్జున యాదవ్ మా సోదరుడిమే పెట్టినటువంటి కేసులకి తప్పనిసరిగా మేమందరం ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీరు పెట్టే కేసులకి భయపడడు. రోజు రోజుకి మేము బలం పుంజుకుంటున్నాం ప్రజల యొక్క మద్దతుతోనే. కానీ మీరు చేస్తున్నటువంటి తప్పులను నిలదీసే దిశలో కానీ, అలానే మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము ప్రశ్నిస్తాం. మీరు 100 కేసులు పెట్టినా సరే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో మేము ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటిది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి నిలదీస్తాం. మీరు ఏం చేసినా సరే తప్పనిసరిగా మేము వెనకడుగు వేసేది లేదని చెప్పని, ముఖ్యంగా నాగార్జున యాదవ్ మీద, ఒక బీసీ ఎదుగుతున్నటువంటి ఒక కుర్రవాడి మీద 2 సంవత్సరాల తర్వాత మీరు చేస్తున్నటువంటి ఒక నీచమైన కుట్ర, ఒక నోటీసులు ఉండవు, ఎక్కడా కూడా ఎవరు వస్తున్నారో తెలియదు, మఫ్టీలో వస్తారు. ఇంట్లో వాళ్ళకి కనీసం ఏ సెక్షన్స్ మీద తీసుకెళ్తున్నారు, పోనీ ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు కూడా సమాచారం లేకుండా చేస్తున్నటువంటి మీ యొక్క సంస్కృతి, మీరు నేర్పించినటువంటి సంస్కృతికి తప్పనిసరిగా మేము దాని రియాక్షన్ రానున్న రోజుల్లో చూపిస్తామని చెప్పని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం.